అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇది అల్లా మహిమ వల్ల నేను పుట్టినా అని చెప్తున్నాడు ప్రజలకు, వాళ్ళందరి నిందలు మోపే వాళ్ళకు. ఎంత గొప్ప విషయం చూడండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా యొక్క మహిమలు చూడండి, అల్లా యొక్క మహిమలు చూడండి. అల్లాహు అక్బర్. ఆ చిన్న శిశువు ఇంకా ఆ నిందలు మోపే వాళ్ళతోటి ఏమని చెప్తున్నాడు అంటే, నన్ను అల్లా పుట్టించాడు, నేను అల్లా దాసుని, మరియు నన్ను అల్లా ప్రవక్తగా చేశాడు, మరియు నాకు ఒక గ్రంథం బైబిల్ కూడా ఇచ్చాడు, మరియు నేను ఎక్కడ ఉంటే అక్కడ నన్ను శుభంగా ఉంచుతాడు, మరియు నేను నా తల్లికి సేవ చేసేవాడిగా నన్ను చేశాడు, మరియు నేను పుట్టినా మరియు నేను చనిపోయేసరికి నన్ను అల్లా పైకి ఎత్తుకొని పోతాడు, నాపై అల్లా శాంతి కలుగు. ఇది అల్లా యొక్క గొప్పతనం అని నమ్ముతారు. కొంతమంది ఆమె మీద బదనాం వేస్తారు, బదనాం పెట్టినట్టుగా మాట్లాడతారు. సరే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నేను చెప్పడం మర్చిపోయినాను. యేసుక్రీస్తు తండ్రి లేకుండా పుట్టిండు అనే బదనాము ఇక్కడ వాళ్ళు బనీ ఇశ్రాయేల్ వాళ్ళు యేసుక్రీస్తు మీద నిందలు మోపుతున్నారు. ఈ బనీ ఇశ్రాయేలు అంత మూర్ఖులు ఎవరూ కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ ఒక్క సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలలో వాళ్ళ తాత ముత్తాతల నుండి కూడా అల్లా బహుదైవారాధనలను చేసుకుంటూనే వచ్చిండ్రు. మేము కూడా బహుదైవారాధన చేస్తాం తప్ప మేము ఒక్క దేవుడిని అంటే మేము నమ్మము, విశ్వసించమనేది వాళ్ళు తాత ముత్తాతల నుండి వాళ్ళు అదే ఆచరించుకుంటూ వస్తున్నారు. అవంతటి మార్గభ్రష్టులు అయ్యిండ్రు అంటే బహుదైవారాధకులుగా చేరిపోయినారు. ఓకే, రైట్. ఇప్పుడు ఆదం అలైహిస్సలాం కూడా తండ్రి తల్లి లేకుండానే పుట్టిండు. ఎలా పుట్టిండు? అల్లాహుతాలా 7 ఆకాశాల పైన స్వర్గంలో ఖా అంటే అయిపో అనగానే అయిపోయిండు. ఆదం అలైహిస్సలాం పుట్టేసిండు కథ. చూడండి అల్లా యొక్క గొప్పతనం. అల్లా ఏదంటే అది అవుతుంది. హవ్వను కూడా అలాగే పుట్టించిండు. ఇప్పుడు యేసుక్రీస్తును కూడా తండ్రి లేకుండా పుట్టియలేడా? అల్లాకు సాధ్యం కాదా? ఏదంటే అది పుట్టిస్తాడు అల్లా. అందుకోసమే కదా అల్లా దేవుడు. ఇక్కడ మనం ఇది గమనించాలి. యేసుక్రీస్తు మానవుడే, అల్లా యొక్క దాసుడు అని చెప్పిండు. అంత చిన్న పిల్లవాడు మాట్లాడిండు అంటే చూడండి అల్లా యొక్క అనుగ్రహము, అల్లా యొక్క మహిమ. కాబట్టి మనం ఇది నమ్మాలి, దీనికి గౌరవం ఇయ్యాలి, అల్లాకు భయపడాలి. అల్లాకు సాధ్యమే, అన్ని సాధ్యమే. కాబట్టి ఏదంటే అది పుట్టిస్తూనే ఉంటాడు అల్లా. దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. మన జీవితం కూడా మన ఇష్టానుసారంగా బతకడానికి లేదు. అల్లా ఇట్లా చెప్తే అలా వినాల్సిందే, బతకాల్సిందే. ఓకే, రైట్. ఇది ఇలా ఉండగా అక్కడ ఆ శిశువు మెల్లమెల్లగా 30 సంవత్సరాలకు వస్తాడు. 30 సంవత్సరాల ఏజ్ రాగానే అల్లా అతన్ని ప్రవక్తగా చేస్తాడు. ప్రవక్తగా చేసి అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ 7 ఆకాశాల పైన ఉన్న అల్లా యొక్క విషయాలు యేసుక్రీస్తుకు చెప్పడం, మళ్ళీ అల్లా దగ్గరికి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుంది. ఈ యేసుక్రీస్తు ఆ కుష్టి వ్యాధులను నయం చేయడం, మీ కుష్టి వ్యాధిని నయం చేస్తాను అల్లాను మొక్కండి అని
ప్రచారం చేస్తున్నాడు. అప్పుడు కుష్టివ్యాధి నాకు నయమైతే నేను అల్లాని మొక్కుతానని అట్లా వాళ్ళను అనేసరికి అందరి ముంగటినే ఆ కుష్టివ్యాధి ఇట్లా అననే నయం కావడం, అందరూ అల్లా విశ్వాసంగా మారడం, ఇలా అల్లా గురించి గొప్పతనం చెప్పుకుంటూ ప్రవక్త పదవి కొనసాగిస్తున్నాడు యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం. ఈయన ఇట్లా చనిపోయిన వాళ్ళను లేపి మళ్ళీ బతికించి చనిపోయిన వాళ్ళని బతికియడం, మరియు అందరూ ఆ దృశ్యాన్ని చూడడం, అల్లాహకు మరలడం, ఇలా అందరికీ గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప పనులు అవుతున్నారు. ఇదంతా అల్లాహ్ వల్లనే. కానీ ఈ యేసుక్రీస్తును దేవుడు, నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పలేదు. నా దేవుడు, మీ దేవుడు, అందరి దేవుడు అల్లాహే అని ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఆయన పుట్టినప్పుడు కూడా నేను అల్లా దాసుని అని చెప్పిండు. అంటే కొంతమంది తెలియక దేవుని కుమారుడు అని చెప్తున్నారు, అది తెలియక. కానీ నేను అల్లా దాసుని అని చెప్పిండు. ఇంకా ఏమని ప్రచారం చేస్తున్నాడు అంటే, నా దేవుడు, మీ దేవుడు, మనందరి దేవుడు ఒక్కడే, అతను 7 ఆకాశాల పైన ఉన్నాడు, అతనే అల్లా అని ప్రచారం చేస్తూ వస్తున్నాడు. రైట్. ఇలా ఈ యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం అల్లా యొక్క ప్రచారం చేస్తూ వచ్చాడు. ఇలా అల్లా ద్వారా అందరికీ ఇలాంటి మేలు చేసుకుంటుంది, అందరూ అల్లా యొక్క విశ్వాసులు అవుతున్నారు. ఇలా చాలా మంది నమ్ముతున్నారు. కొంతమంది ఈయనకు శిష్యులుగా అయిపోతారు. శిష్యులుగా అయిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులను వెంబడి పెట్టుకుని ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. చాలా మంది అవిశ్వాసులుగానే ఉన్నారు, కొంతమంది మాత్రమే విశ్వాసులుగా అల్లాహకు విధేయులుగా ఉంటున్నారు. అయితే కొంతమంది అవిశ్వాసులు అంటే ఈయన యొక్క మంచితనం వాళ్ళకు గిట్టక ఈ చనిపోయిన వాళ్ళను లేపడం, ఈ గుడ్డి వాళ్ళను కళ్ళు చూపెట్టడం, కళ్ళు ఇవ్వడం, మరియు కుష్టి వ్యాధులను మంచిగా చేయడం, ఇలాంటి అల్లా చెప్పిన విషయాలన్నీ ఇతను చేస్తున్నాడు కదా, వీళ్ళని మంచిగా చేస్తున్నారు కదా, ఇవన్నీ మాయలు మంత్రాలని చెప్పి అతని మీద నిందలు మోపి వాళ్ళు అక్కడున్న రాజుతోటి చెప్తారు, ఓ రాజా, మీకంటే ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు అందరికి ప్రచారం చేస్తున్నాడు, అందరికి నయం చేస్తున్నాడు, నేనే రాజును అయితా, నేనే మంచిగా అది చేస్తా అని అతను రాజరికం కోసం రాజుగా అవుతాడంట అని ఇట్లా ఏదో అన్ని ఆ రాజుతోటి నూరిపోతుంది. ఆ చెప్పుడు మాటలు పట్టుకొని రాజు నమ్మి అతను రాజు అవుతాడా, నా రాజరికం పోతుందా అని, నా రాజరికం ఎక్కడ పోతుందో అని అతను ఏం చేస్తాడు, అతని మీద కుట్రలు కుతంత్రాలు ప్రయోగాలు చేస్తాడు. చేసి ఆయన ఎక్కడున్నా కానీ తీసుకొని రండి అని రాజు చెప్పినట్టుగా ఇక్కడ వాళ్ళకు చూపెడుతున్నాడు. అయినా వాళ్ళు కొంతమంది అరే ఇది అల్లా యొక్క మహిమ అని నమ్ముతున్నారు, అల్లాహకు మరలుతున్నారు. మరియు ఈ యేసుక్రీస్తు నిజంగా ప్రవక్తే, ఆ అల్లా ఇన్ని మహిమలు ఇస్తేనే మనకి ఇలా చూపెడుతుందని నమ్ముతున్నారు. నమ్మేది అల్లా యొక్క భక్తులు అవుతున్నారు. కొంతమంది ఇతని మీద ఇవన్నీ విషయాలు గిట్టక అతని మాయలు మంత్రాలు చేస్తున్నాడని అతని మీద బదనాములు పెట్టి అతని మీద కుట్రలు కుతంత్రాలు పన్ని ఇతనిని చంపేయాలి, అన్ని మాయల మంత్రాలు చేస్తున్నాడు, అందరిని నమ్మిస్తున్నాడు అని చెప్పి రాజు దగ్గర ఇతని మీద కుట్రలు కుతంత్రాలు చెప్తారు భటులు, అవిశ్వాసులు, అల్లాహ్ని నమ్మని వాళ్ళు ఏమని చెప్తారు, అతను
యేసుక్రీస్తు అన్ని అవోటి ఇవోటి చూపెట్టి ప్రజలందరినీ అల్లా దిక్కు మరలిస్తున్నాడు, అల్లాను మొక్కిపిస్తున్నాడు, అల్లా మీద నమ్మకం కలిగిస్తున్నాడు. అతను ప్రవక్త. ఆ ప్రవక్త అంట అల్లా చెప్పినట్టు ఇక్కడ ఆయన మనం చెప్పి అల్లా దిక్కు వాళ్ళందరినీ భక్తులను చేస్తున్నాడు, అల్లా యొక్క భక్తులను చేస్తున్నాడు. అతనే రాజు అవుతాడంట, అతనే రాజు అయి అందరినీ అల్లాను మొక్కమని చెప్తారట అని ఇలాంటి విషయాలు రాజు దగ్గర చెప్పేసరికి అతను రాజు అవుతాడంటనా, అయితే నా రాజరికం పోతుందా, నన్ను రాజుగా ఎవరు ఒప్పుకోరా అని అతనికి భయం పట్టుకొని నా రాజరికం పోతుందేమో అని ఆ యేసుక్రీస్తుని తీసుకొచ్చి వాళ్ళకు కూడా యేసుక్రీస్తు మీద నమ్మలేదు, అల్లాను కూడా నమ్మలేదు. ఈ మాయ మంత్రాలు అని ఆయన మీద ఆ యేసుక్రీస్తు మీద బదనాములు పెట్టి అతన్ని చంపేయాలనే ఉద్దేశం కొద్ది కోపద్రేకులై పట్టుకుందామని కోపం మీద వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అల్లాకు ఈ విషయం తెలుసు, యేసుక్రీస్తును చంపేస్తారు అని. అక్కడ అల్లా ఏం చేస్తాడు, జిబ్రాయిల్ దేవదూతను ఆ యేసుక్రీస్తు దగ్గరికి పంపిస్తాడు. పంపించి యేసుక్రీస్తును తీసుకొని రండి అని ఆ దేవదూతలకు చెప్పేసరికి ఆ దేవదూతలు ఆ ఫరిస్తలు యేసుక్రీస్తును పైకి ఎత్తుకొని అల్లా దగ్గరికి తీసుకొని పోతారు. అతన్ని తీసుకుపోయి సిలువ వేస్తారు. సిలువ వేసిన తర్వాత మన మనిషి ఏడి, మనతో వచ్చిన మా భటుడు ఏడి అని అందులో ఆ భటులు అందరూ చూస్తే వాళ్ళ మనిషి లేడు. లేదు ఏమైంది మరి ఆ మనిషి అంటే అతన్నే యేసుక్రీస్తు ముఖంలాగా చేసేసరికి అల్లా చేసేసరికి అతన్నే యేసుక్రీస్తు అనుకుని వాళ్ళు సిలువ వేసిండ్రు. వాళ్ళ భటులందరూ ఆ రాజు వాళ్ళందరూ మన మనిషినే చంపినమా లేదా యేసుక్రీస్తును మనం సిలువ వేసినామా అనే భ్రమలో వాళ్ళందరూ ఉండిపోయారు. ఇది జరిగిన వాస్తవం. ఇది ఖురాన్లో ఉన్న వాక్యం. యేసుక్రీస్తుకు సిలువ వేయలేదు, అతన్ని అల్లాయే కాపాడిండు. తర్వాత వాళ్ళ మనిషినే సిలువ వేసి చంపేసిండ్రు అనే వాక్యం పైనే ఈ ముస్లింలందరూ విశ్వాసం కలిగి ఉన్నారు. ఇదియే ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు ప్రవక్త యొక్క జీవిత చరిత్ర. ఓకే, రైట్. యేసుక్రీస్తు మళ్ళీ మీరు చదివించండి, నేను లైన్ లో నిలబడతాను, ఎందుకనే నిలబడి నమాజ్ ముగించుకొని తర్వాత అప్పుడు ఒక ఖానా దజ్జాల్ అనే ఒక పెద్ద శైతాను ఉంటాడు. అతడు అందరినీ సతాయిస్తూ ఉంటాడు. ముస్లింలు మరియు క్రైస్తవులు ఈ మసీద్ దజ్జాల్ను గుర్తుపట్టే అంశాలు వీళ్ళు బైబుల్లో వాళ్ళు చదివి, క్రైస్తవులు చదివి వాళ్ళు గుర్తుపడతారు, ముస్లింలు ఖురాన్ హదీసులలో చదివి వీళ్ళు గుర్తుపడతారు. వీళ్ళు ఇరువురు ఐకమత్యమై శైతాను కుట్ర కుతంత్రాల నుండి, దౌర్జన్యాల నుండి, ఈ అల్ల కల్లోలాల నుండి, ఈ నేరాల ఘోరాల నుండి వాళ్ళపై దాడి చేసి విజయం సాధించుతారు. సాధించిన తర్వాత అంతా క్రిస్టియన్ ముస్లిం ఇద్దరు ఐక్యతతోటి ఒకే మతంగా ఏర్పడుతుంది. అప్పుడు క్రైస్తవులు ఇది ఒక సిలువని ఇట్లా పైకి లేపి ఈ సిలువ ద్వారానే విజయం సాధించాము అని ప్రకటిస్తాడు. అప్పుడు ముస్లిము లేదు లేదు ఇది అల్లా యొక్క విజయం, అల్లా దయ వల్లనే మనం విజయం సాధించాం వాళ్ళ మీద అని ముస్లింలు ప్రకటన చేస్తారు. అప్పుడు మళ్ళీ క్రైస్తవులకు ముస్లింలకు మళ్ళీ గొడవలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. అప్పుడు ముస్లింలు గెలుస్తారు. గెలిచిన తర్వాత అంత ముస్లింలే
శాంతిగా ఏర్పడుతుంది ప్రపంచంలో. అప్పుడు మసీహ్ దజ్జాల్ అనేవాడు ప్రవేశించి ముస్లింలు నమాజు చేసే వాళ్ళను మార్చాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వచ్చి విశ్వాసుల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. అస్బహాన్ అనే ప్రాంతంలో, ఇరాన్ దేశంలో మసీహ్ దజ్జాల్ అక్కడికి వస్తాడు. అక్కడ 70,000 మంది యూదులు ఆ మసీహ్ దజ్జాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మసీహ్ దజ్జాల్ కోసం ఎదురు చూసే ఆ యూదులు 70,000 మంది కిరీటాలు పెట్టుకొని ఆ మసీహ్ దజ్జాల్ కోసం చూస్తూ ఉంటారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ముస్లిం హదీస్లో తెలియజేశారు. ఈ మసీహ్ దజ్జాల్ను చంపడం కోసం యేసుక్రీస్తు రెండవ రాకడగా వస్తాడు అని మనం యేసుక్రీస్తు కోసం మనం ఎదురు చూస్తున్నాం. చూడండి ఎంత తేడా ఉందో. మసీహ్ దజ్జాల్ అంటే దోషము, మోసము, దౌర్జన్యాలు, నేరాలు, ఘోరాలు, ఇలాంటి పరిస్థితులలో మన ముస్లింలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఇన్షాల్లా అలాంటి పరిస్థితి అల్లా ఆజ్ఞతోటే రావడం జరుగుతుంది. మసీహ్ దజ్జాల్ ఈ భూలోకంలో 40 రోజులు ఉంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ప్రతి ముస్లిం అలాంటి వారితో పోరాడాలి అని చెప్పారు. మసీహ్ దజ్జాల్ ఎలా ఉంటాడు అంటే ఉంగరాల జుట్టు, ఒక కన్ను ఉబ్బి ఉంటుంది, మరియు అతడు చాలా భయంకరంగా ఉంటాడు. అన్ని కల్లోలాలు, రకరకాల దౌర్జన్యాలు, వ్యభిచారాలు, దోపిడీలు, ఇలా అన్ని సృష్టిస్తూ ఉంటాడు. మరియు నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు మసీహ్ దజ్జాల్. ఆ మసీహ్ దజ్జాల్ అతని నుండి మనం రక్షణ పొందాలి అంటే సూరే కహాఫ్ చదివి అల్లాతో రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అతను సిరియా మరియు ఇరాక్ మార్గంలో, ఆ దేశ మార్గములలో అతడు ఎక్కువ కనబడతాడు. మరియు ప్రపంచం మొత్తం కూడా అతని ప్రభావం కనబడుతుంది. మక్కా, మదీనా ఈ 2 దేశాలను వదిలిపెట్టి ప్రతి దేశంలో ఇతని యొక్క దౌర్జన్యాలు, ఆగడాలు, కల్లోలాలు సృష్టిస్తాడు. ఇతడు 40 సంవత్సరాలలో, అంటే ఒక్క రోజు ఒక సంవత్సరం లాగా పొడుగుగా చాలా పెద్దగా ఉంటుంది ఆ రోజు. ఈ మసీహ్ దజ్జాల్ 40 రోజులు ఈ భూమి మీద ఉంటాడు, జీవిస్తాడు. ఈ 40 రోజులలో ఫస్ట్ రోజు ఒక సంవత్సరం, అంటే 365 రోజులు కలిస్తే ఒక సంవత్సరం కదా. 365 రోజులు కలిపి ఒక్క రోజుగా పరిగణించబడుతుంది. తర్వాత రెండవ రోజు 30 రోజులు కలిస్తే ఒక నెల. ఈ 30 రోజులు కలిస్తే ఒక నెల కదా. ఈ నెల రెండవ రోజుగా పరిగణించబడుతుంది, లెక్కకు వస్తుంది. తర్వాత మూడవ రోజు ఒక వారం, అంటే 7 రోజులు కలిస్తే ఒక వారం కదా. ఈ 7 రోజులు కలిస్తే ఈ వారమును మూడవ రోజుగా పరిగణించబడుతుంది. అంటే ఇక్కడ 365 రోజులు కలిస్తే ఒక రోజుగా, మరియు 30 రోజులు కలిస్తే ఒక నెల, ఆ నెలను రెండవ రోజుగా, 7 రోజులు కలిస్తే ఒక వారము, ఈ వారం రోజులలో కలిపి మూడవ రోజుగా పరిగణించబడుతుంది. అంటే ఇంత పెద్దగా ఉంటాయి అన్నట్టు ఆ రోజులు. తర్వాత
4వ రోజు 5వ రోజు ఇట్లా 40 రోజుల వరకు నార్మల్ గానే ఉంటాయి. అప్పుడు మరి నమాజులు ఎలా చేయాలి అంటే టైమును బట్టి టైమును చూసుకుంటూ చేయవలసి ఉంటుంది. అంత కష్టంగా జరుగుతూ ఉంటాయి. ఈ నా ప్రసంగంలో ఏమైనా తప్పులు జరిగితే అల్లా నన్ను క్షమించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఇన్షాల్లా ఇలాంటి మంచి మంచి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూడండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జజాకముల్లాహ్ ఖైర్.